35% క్రాష్. దాదాపు 5,17,000 కోట్లు ఇన్వెస్టర్స్ మనీ లాస్ అయిపోయారు. అది కూడా ఒకేసారి ఒకే కంపెనీలో. ఆ కంపెనీ ఏదే కాదు, ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్. ఎందుకు ఇంత డౌన్‌ఫాల్ జరిగింది? మీరు లాస్ట్ ఇయర్ రెవెన్యూ చూసుకుంటే వీళ్ళకి 27% డౌన్ అయింది. ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర ఉన్న హైయెస్ట్ రికార్డే 33%. అసలు ఏం జరిగిందో డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా పేరు అభి, మీరు చూస్తున్నారు అభి అన్ ఛానల్. మీకు కానీ ఈ థియరీస్ కానీ నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వీళ్ళ రెవెన్యూ చూసుకుంటే 27% గ్రోత్ లాస్ అయిందని చెప్పారు. మరి మనీ ఎంత లాస్ అయి ఉండొచ్చు ఒకసారి గెస్ చేయండి. ఇప్పటి వరకు వీళ్ళ హైయెస్ట్ ప్రాఫిట్ 16,79,000 కోట్లు. ఇప్పుడు ఈ పర్సంటేజ్ డౌన్ అవడం వల్ల వీళ్ళకి దాదాపు 11 లక్షల కోట్లకి పడిపోయారు. అంటే ఇన్వెస్టర్స్ మనీ దాదాపు 5,17,000 కోట్లు, ఏదైతే నేను స్టార్టింగ్లో నెంబర్స్ చెప్పానో అంత మనీని ఇప్పుడు వాళ్ళు ఒకేసారి లాస్ అయిపోయారు. సో ఎందుకు ఇలా జరిగింది తెలుసుకుందాం. అలాగే రీసెంట్గా వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి. టీసీఎస్ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు టీసీఎస్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉందని. ఇదే కాదు, అసలు ఒకటే ప్రశ్న అందరికి వచ్చేది ఏంటంటే టీసీఎస్ డౌన్ఫాల్కి కారణం ఏంటి? ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మెజారిటీ అందరు చెప్పేది ఏంటంటే ఏఐ వచ్చిన తర్వాతే చాలా సెక్టర్స్ ఇలా డౌన్ఫాల్లో ఉన్నాయని. బట్ ఇది ఒక కారణం అవ్వచ్చు, కానీ మెజారిటీ ఇదైతే కాదు. ఇంకా మీకు తెలియాల్సింది చాలా ఉన్నాయి. ఎక్కువగా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఐటీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సెక్టార్లో వాళ్ళకి త్వరగానే టర్న్ అరౌండ్ వస్తుందని. ఇప్పటికీ చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఐటీ సెక్టార్కి మంచి టైం వస్తుందని వెయిట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, నిజంగా ఐటీ సెక్టార్కి మంచి రోజులు వస్తాయా ఫ్యూచర్లో? ఇంకా మాట్లాడుకుందాం. అండ్ ఐటీ సెక్టార్లో ఉన్న మెజారిటీ వాళ్ళు చెప్పేది ఏంటి, ఏఐ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ అనేవి రిస్క్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఇన్డెప్త్ డీటెయిల్స్తో మాట్లాడుకుందాం. నిజంగా ఏఐ వచ్చిన తర్వాత ఇది జరుగుతుందా? బట్ ఇది కాకుండా వేరియస్ రీజన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ ముఖ్యంగా ఐటీ సెక్టార్ అండ్ టీసీఎస్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ టీసీఎస్ గురించి మాట్లాడితే, టీసీఎస్ అనేది ఒక అవుట్సోర్సింగ్ కంపెనీ. దీని క్లయింట్స్ అనేవాళ్ళు ఎక్కువగా నార్త్ అమెరికా నుంచి ఉంటారు. మీకు సింపుల్ చెప్తా అసలు ఏం డీల్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు బయట ఏదైనా కంట్రీలో ఒక బ్యాంక్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ అప్డేట్ చేయాలనుకున్నా, యూజర్కి కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలనుకున్నా, వాళ్ళు మన ఇండియాలో ఉన్న అవుట్సోర్సింగ్ కంపెనీస్ వెతుకుతారు. అప్పుడు ఈ టీసీఎస్ వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని తీసుకొని వాళ్ళకి మళ్ళీ డెలివరీ చేస్తుంది. సో దీనివల్లే టీసీఎస్ అవుట్సోర్సింగ్ కంపెనీ రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందరికి వచ్చే కామన్ క్వశ్చన్ ఒకటే, అసలు ఎందుకు ఇండియానే చూస్ చేసుకుంటారు? ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పమంటారా, ఇక్కడ మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా సంపాదించాలనుకుంటారు. బట్ వాళ్ళకి ఏవైతే ఈ వర్క్స్ ఉంటాయో ఈ అవుట్సోర్సెస్ అన్నీ వాళ్ళకు చిన్నగా అంటే తక్కువలో అయిపోవాలి చీప్గా. సో దానికోసం మన ఇండియాని చూస్ చేసుకుంటారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇక్కడ ఎంట్రీ లెవెలే 3 to 4 lakhs మాత్రమే జీతం ఇస్తారు. అదే మనం బయట కంట్రీస్ చూసుకుంటే అక్కడ ఎంట్రీ లెవెలే 62 lakhs ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు ఎక్కువగా ఇండియాని చూస్ చేసుకుంటారు. అందుకనే మన ఐటీ సెక్టర్ ఇప్పటికీ ఇంత గ్రోత్లో ఉంది. వీళ్ళకు రకరకాల సెగ్మెంట్స్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. మనం టీసీఎస్ గురించి మెయిన్గా మాట్లాడుకుంటే వీళ్ళకి 30% బిఎఫ్ఐ సెక్టార్ నుంచే వస్తుంది. అండ్ రీసెంట్గా మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే వీళ్ళ రెవెన్యూ గ్రోత్ జస్ట్ 6% మాత్రమే ఉంది. దీనికి కారణం ఏంటి అని సీఈఓని అడిగితే టీసీఎస్ సీఈఓ చెప్పింది ఏంటంటే వీళ్ళు బిఎస్ఎన్ఎల్తో ఏదైతే ఆర్డర్ తీసుకున్నారో దానివల్లే వీళ్ళ రెవెన్యూ ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారు. ఫస్ట్ అసలు వీళ్ళు బిఎస్ఎన్ఎల్తో ఏం ఆర్డర్ చేశారంటే, వీళ్ళు టీసీఎస్ అనేవాళ్ళు 2 years కాంట్రాక్ట్ తీసుకున్నారు బిఎస్ఎన్ఎల్తో. దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 15,000 కోట్లు. ఈ కాంట్రాక్ట్ కూడా రీసెంట్లీ క్లోజ్ చేసేసారు. దీనివల్ల కొంచెం ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. దాని తర్వాత కూడా మనకి బిఎస్ఎన్ఎల్తో వాళ్ళు కాంట్రాక్ట్ చేశారు. బట్ దాని వాల్యూ 2,900 crores. మనం రీసెంట్గా న్యూస్లో చాలా విన్నాం కదా, టాటా గ్రూప్స్ బిఎస్ఎన్ఎల్తో కలిసి 5G నెట్వర్క్ లాంచ్ చేస్తుంది. తొందరలోనే 5G నెట్వర్క్ ఫుల్ బూమ్తో బిఎస్ఎన్ఎల్ మంచిగా మన మొత్తం ఇండియా మొత్తం రన్ అవుతుందని చెప్తున్నాను కదా, ఇలాంటివి. సో ఈ రీజన్స్తో వాళ్ళు అక్కడ రెవెన్యూ తగ్గిందని చెప్తున్నారు. బట్ ఇది ఒక కారణం మాత్రమే. అండ్ మెయిన్గా మనం వేరే రీజియన్స్ అంటే వీళ్ళు బయట దేశాలు చేసుకున్న డీల్స్ రెవెన్యూ ఎలా ఉందంటే, నార్త్ అమెరికాతో చేసుకుంటున్న ఆ రీజియన్లో మాత్రం రెవెన్యూ అనేది అక్కడ కూడా తగ్గింది. అలాగే యూకే అండ్ యూరోపియన్ మిగతా కంట్రీస్లో చేసుకుంటున్నారు కదా, అక్కడి నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ అనేది తగ్గింది. ఎందుకంటే వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్ సెగ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ సెగ్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది.
2022 నుంచి ఇప్పటి వరకు ఆ సెగ్మెంట్లో ఎలాంటి ఇంక్రీజ్ లేదు వాళ్ళ సేల్స్లో. ఏదో కొన్ని సేల్స్ మాత్రమే వాళ్ళకి 2-3% మాత్రమే వస్తుంది. అండ్ ఇంకో డౌన్ఫాల్కి రీజన్ వచ్చేసి ఏఐ అంటున్నాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వీళ్ళకి ఏమి ఇంపాక్ట్ పడుతుందంటే, వీళ్ళు చెప్పేది ఏఐ వల్ల వీళ్ళ జాబ్స్ అనేవి రీప్లేస్ అవుతాయి. అలాగే వీళ్ళు ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తారు. అలాగే కంపెనీస్కి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇదేదైతే మీరు వింటున్నారో బయట ఇవన్నీ 90% అబద్ధమే. ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్ అలాగే మనకి ఇన్ఫోసిస్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏఐని వాళ్ళ బిజినెస్లో కానీ అడాప్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళ బిజినెస్కి దెబ్బతింటుందని ముందే గ్రహించి టీసీఎస్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్కి 1,14,000 పైగానే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఏఐ క్యాపబిలిటీతో ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చింది. అండ్ రీసెంట్గానే అగ్రెసివ్ వేలో వాళ్ళు ఏఐ స్పెషలిస్ట్, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ని హైర్ చేసుకున్నారు. మీకు ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఆల్రెడీ ఏఐ ఎవాల్యుయేషన్కి రెడీగా ఉన్నారు ఎలాంటి సందర్భంలో. బట్ వీళ్ళ డౌన్ఫాల్కి ఏ రీజన్ కాదు, మీకు నెంబర్స్తో సహా ప్రూవ్ చేస్తారు. వీళ్ళ కాంపౌండ్ గ్రోత్ రేట్ చూసుకుంటే మనకి టీసీఎస్లో 3 ఇయర్స్కి 10%, 5 ఇయర్స్కి 10%, అలాగే 10 ఇయర్స్ కూడా 10% ఉంది. అంటే జస్ట్ ఇది 10% మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఇది జస్ట్ టీసీఎస్ గురించే కాదు, చాలా కంపెనీస్ కూడా జస్ట్ 10-7% మాత్రమే వాళ్ళు పెంచుకుంటున్నారు. మన ఇండియాలోని టాప్ మోస్ట్ ఆల్ కంపెనీస్ కూడా ఇప్పటికీ ఎంత గ్రోత్లోకి వెళ్ళిపోయాయంటే వాళ్ళు ఇప్పటికీ ఇంకా దాన్ని పెంచాలి అనుకున్న మార్కెట్ లేదు. అండ్ మీరు ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి, టీసీఎస్ రెవెన్యూ దాదాపు 2.5 lakhs crores ఉన్నాయి. అదే వాళ్ళ నెట్వర్త్ అయితే 50,000 కోట్లు ఉన్నాయి. ఇంత ఉన్నా సరే వాళ్ళు జస్ట్ 15-20% పెంచాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్న సేల్స్ గురించి డైవర్సిఫై చేయడం చాలా అవసరం. అండ్ మనకి ఇక్కడ ఐటీ కంపెనీస్లో అవుట్సోర్సింగ్లో సిఇఓస్ కాల్స్ మాట్లాడేటప్పుడు క్లయింట్స్ అయితే అసలు క్విక్ డెసిషన్స్ తీసుకోవడం లేదు. అండ్ మార్కెట్లో కూడా చాలా అన్సర్టనిటీస్ పెరిగిపోయాయి. ఇవి జస్ట్ ఇప్పుడు వచ్చినవి కాదు, 10 ఇయర్స్ నుంచి ఈ విధంగానే జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఐటీ కంపెనీస్లో గ్రోత్ రేట్ అనేది పెరగాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డైవర్సిఫై చేయడం అవసరం. మరి ఇది ఇక్కడ జరగడం లేదు. డైవర్సిఫై చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా కొత్త విషయాల మీద అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం చాలా అవసరం. అదే మన ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీసే కాదు, బయట ఉన్న అవుట్సోర్సింగ్ కంపెనీస్ కూడా R&Dలో ఇన్వెస్ట్ చేయడానికి అస్సలు ఇంట్రెస్టింగ్గా లేదు. మన ఇండియాలో ఉన్న అవుట్సోర్సింగ్ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళు ప్రోడక్ట్ బేస్డ్గా మారడానికి రెడీగా లేరు. అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్గా, SaaS కంపెనీస్గా ఇప్పటికీ మారాలనుకోవడం లేదు. వాళ్ళు కొత్త విషయాల్లో అసలు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు. అసలు మనం టీసీఎస్ డౌన్ఫాల్ గురించి మాట్లాడుకొని టీసీఎస్లో అసలు గురించి మాట్లాడితే మనకి ఈ కొత్త విషయాల మీద దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే టీసీఎస్లో టాటా సన్స్ 71% స్టేక్ హోల్డ్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు ప్రతి సంవత్సరం 70-80% దాకా వాళ్ళ రెవెన్యూని మొత్తం టాటా సన్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. టాటా సన్స్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న గ్రూప్. దీనివల్ల వీళ్ళు రకరకాల సెగ్మెంట్స్లో ఆ ఫండింగ్ అయితే యూజ్ చేసుకుంటారు. టీసీఎస్ ఒక ఫండింగ్ క్యాష్గా వాళ్ళకైతే అవసరం అవుతుంది. అదే వీళ్ళు ఇప్పటిదాకా, అంటే మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, 2014 నుంచి ఇప్పటిదాకా వాళ్ళు అసలు టీసీఎస్ టాటా సన్స్కి ఎంత మనీ ఇచ్చిందో తెలుసా? 2,38,000 కోట్లు, అంటే $32 బిలియన్ వాళ్ళైతే ఇప్పటికీ టీసీఎస్ నుంచి వాళ్ళు టాటా సన్స్కి అయితే ఇచ్చారు. ఇదే మనీ ఒకవేళ టీసీఎస్ దగ్గర ఉంటే వాళ్ళు ఈజీగా ఇప్పటికే చాట్‌జీపీటీని డెవలప్ చేసి ఉండొచ్చు జస్ట్ 800 crores. R&Dలో ఇన్వెస్ట్ చేసి కొత్త ఇన్నోవేషన్ తీసుకురావడం, అలాగే స్మాల్ అండ్ మిడిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అక్వైర్ చేసుకొని వాళ్ళు మంచి ఎంపైర్ని సృష్టించుకోవచ్చు. ఇదంతా ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే వాళ్ళ ఓన్ మనీని టీసీఎస్ యూజ్ చేసుకున్నప్పుడు. ఇదంతా చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి చెయ్యాలంటే టీసీఎస్కి చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే కానీ వాళ్ళు చేస్తే వాళ్ళ రిస్క్ సెగ్మెంట్ అనేది చాలా పెరిగిపోతుంది. దానివల్ల కొన్నిసార్లు కంపెనీయే కొలాప్స్ అవుతుంది, ఎంపైర్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. దీనివల్ల పెద్ద కంపెనీస్ కూడా ఇలాంటి విషయాల్లో చేయడానికి కూడా వాళ్ళు రెడీగా అయితే లేరు R&Dలో ఇన్వెస్ట్ చేయడానికి. మరి స్మాల్ అండ్ మిడిల్ కంపెనీస్ ఎలా ఉన్నాయి? అసలు ఐటీ సెక్టర్ నిజంగా ప్రాబ్లంలో ఉంది. ఎస్, ఆ ఐటీ సెక్టర్ అయితే అంత ప్రాబ్లంలో అయితే లేదు. ఎందుకంటే పెద్ద కంపెనీస్ కాకుండా మిగతా కంపెనీస్, స్మాల్ అండ్ మిడిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి గ్రోత్ రేట్నే తీస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే కాఫ్రేజ్ ఇప్పటికి 24-25% దాకా గ్రోత్ రేట్ అయితే ఇస్తుంది. అదే ప్రెసిడెంట్ చూసుకుంటే 25% అబోనే ఇప్పుడు దాకా వాళ్ళ గ్రోత్ రేట్ ఇస్తున్నారు. అదే కంపేర్ చేసుకుంటే వాళ్ళ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు అంత గ్రోత్కి వెళ్ళిపోయిన
తర్వాత వాళ్ళు అక్కడ గ్రోత్ రేట్ పెంచాలనుకున్న వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో అది కుదరడం లేదు. స్మాల్ అండ్ మిడిల్ కంపెనీస్కి జరిగినట్టు. మరి టీసీఎస్ కానీ, ఐటీ సెక్టార్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఈ డౌన్ఫాల్ని ఎలా తట్టుకోవచ్చు? సో చాలా సింపుల్ ఆన్సర్ ఒక్కటే. వాళ్ళు R&Dలో ఇన్వెస్ట్ చేయడం, అలాగే రకరకాల సెగ్మెంట్స్ ఏవైతే వదిలేశారో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ప్రోడక్ట్ సేల్స్ గురించి ఆలోచించుకోవడం, అలాగే డైవర్సిఫై గురించి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇవన్నీ చేసినప్పుడు స్మాల్ అండ్ మిడిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వీళ్ళు అక్వైర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినప్పుడు ఎంతో కొంత ఐటీ సెక్టార్లో ఉన్న కంపెనీస్ కానీ, టీసీఎస్ కానీ ఆ డౌన్ఫాల్ని తట్టుకునే అంత స్టెబిలిటీ వస్తుంది. సో మీరేమనుకుంటారు? నిజంగా మళ్ళీ ఐటీ సెక్టర్ అంతా భూమిలోకి వెళ్తుందా? టీసీఎస్ డౌన్ఫాల్ తట్టుకొని మళ్ళీ ఎంపైర్ సృష్టించుకొని గ్రోత్ రేట్ పెంచుకుంటుందా? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. వెంటనే నెక్స్ట్ వీడియో వస్తుంది. అప్పుడు దాకా మన ఛానల్ అయితే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.